విష్ణువు విష్ణువని వెదకవో మనసా విష్ణువు విష్ణువని వెదకవో మనసా భావములోన బాహ్యమునదును అచ్యుతుడితడే ఆదియునంత్యము అచ్యుతుడే అసురాంతకుడు అచ్యుతుడితడే ఆదియునంత్యము అచ్యుతుడే అసురాంతకుడు అచ్యుతుడు శ్రీ వెంకటాద్రి మీద నీదే అచ్యుతుడు శ్రీ వెంకటాద్రి మీద నీదే అచ్యుత అచ్యుత శరణనవో మనసా అచ్యుత అచ్యుత శరణనవో మనసా భావములోన బాహ్యమునదును గోవింద గోవింద అని కొలువావో మనసా భావములోన దును కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు కొండలంత వరములు గోపెడువాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు కుమ్మరదాసుడైన గురువరతి నంబి ఇమ్మన్న వరములెల్ల ఇచ్చినవాడు కుమ్మరదాసుడైన గురువరతి నంబి ఇమ్మన్న వరములెల్ల ఇచ్చినవాడు దొమ్ములో చేసిన ఎట్టి తొండమాంసే కురువర్తి దొమ్ములో చేసిన ఎట్టి తొండమాంసే కురువర్తి రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు కంచిలో నుండా తిరుగచ్చిన మీద కరుణించి తన ఎడకు రప్పించిన వాడు కంచిలో నుండా తిరుగచ్చిన మీద కరుణించి తన ఎడకు రప్పించిన వాడు ఎంత ఎక్కుడైనా వెంకటేశుడు మనలను ఎంత ఎక్కుడైనా వెంకటేశుడు మనలను మంచివాడి కరుణ పాలించినవాడు ఎంత ఎక్కుడైనా వెంకటేశుడు మనలను మంచివాడి కరుణ పాలించినవాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు కొండలంత వరములు గోపెడువాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు గమదని సనిద మగస కొండలలో నెలకొన్న సనిదని సని నిదద మదని నిదద మమ గమదద మమ గగ సగమ మగ స ని సగ సమగద మనిద సనిద మగస కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు మామ మామ దద మామ గగమ దమ గగమ దమ గమ దమ గమ గస ని సగమద నిన్ని నిన్ని మద నిన్ని నిన్ని మద నిన్ని నిన్ని దని సాస దని సగ సని దని సని దని దని సమ
నిద సనిద మనిద మగస కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు కొండలంత వరములు గోపెడు వాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం 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 జలజాక్షి మోమునకు జకవాకు చంబునకు నెలకొన్న కప్పురపు నీరాజనం జలజాక్షి మోమునకు జకవాకు చంబునకు నెలకొన్న కప్పురపు నీరాజనం అలిమేలి తురుమునకు హస్తకమలమునకు అలిమేలి తురుమునకు హస్తకమలమునకు నిలువు మాణిక్యముల నీరాజన నిలువు మాణిక్యముల నీరాజనం 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 సగటు శ్రీ వెంకటేశు పట్టపురాణివై నెగడు సతి కళలకును నీరాజనం పగటు శ్రీ వెంకటేశు పట్టపురాణివై నెగడు సతి కళలకును నీరాజనం జగతి అలమేల్మంగ చక్కదనములకెల్ల జగతి నలమేల్మంగ చక్కదనములకెల్ల నిగుడు నిజ శోభన నీరాజన నిగుడు నిజ శోభనపు నీరాజన నీరాజనం నీరాజనం క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం 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 వెంకటాచల నిలయం తెలుసా? అది రాదు వెంకటాచల నిలయం పాడదు వద్దులేండి ఇదే చాలు. వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం పంకజనేత్రం పరమ పవిత్రం పంకజనేత్రం పరమ పవిత్రం శంకుచక్రధర చిన్మయ రూపం శంకుచక్రధర చిన్మయ రూపం వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం
అంబుజోద్భవ అగణిత గుణనామో అంబుజోద్భవ అగణిత గుణనామం తుందుర నారద గాన విలోలం తుందుర నారద గాన విలోలం వెంకటాచల నిలయం పురవాసం మకర కుండలధార మదన గోపాల మకర కుండలధార మదన గోపాలం భక్త పురంధర విఠలం భక్త పురంధర విఠల వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం పంకజనేత్రం పరమ పవిత్రం పంకజనేత్రం పరమ పవిత్రం శంకుచక్రధర చిన్మయ రూపం శంకుచక్రధర చిన్మయ రూపం వెంకటాచలయం వైకుంఠ పురవాసం అమ్మా అమ్మా జననీ శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి జననీ శివకామిని అమ్మవు నీవే అఖిల జగాలకు అమ్మలగాన అమ్మవు నీవే అమ్మవు నీవే అఖిల జగాలకు అమ్మలగాన అమ్మవు నీవే నీ చరణములే నమ్మితి నమ్మ శరణము కోరితి నమ్మ భవాని జనని శివకామిని జయ శుభారిణి విజయ రూపిణి జనని శివకామిని నీదరును నా తొలగు భయాలు నీ దయవాన కలుగు జయాలు నిరతము మాకు నీడగా నిలచి జయము నీజవే అమ్మా జయము నీజవే అమ్మా భవాని జనని శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి జనని శివకామిని ఆ వెంకటేశ్వర స్వామిని తలుచుకున్నాము, అమ్మవారిని తలుచుకున్నాము. త్యాగరాజు గారిని వదిలేస్తే ఎలా, అందుకని చెప్పి మనం త్యాగరాజు చరిత్రని కూడా ఒకటి నాదా తనుమని శంకరం నాదా తనుమని శంకరం నాదా తనుమని శంకరం నమామి మే మనసా శిరసా నాదా తనుమని శంకరం
నమామి మే మనసా శిరసా నాద తనుమనిసం మోదకర నిగమోత్తమసామా మోదకర నిగమోత్తమసామా వేదసారం వారం వారం మోదకర నిగమోత్తమసామా వేదసారం వారం వారం నాద తనుమనిసం శంకరం నమామి మే మనసా శిరసా నాద తనుమనిసం సద్యోజాతాది పంచవక్రజ సద్యోజాతాది పంచవక్రజ సరిగమ పధని స్వర సప్త స్వర సద్యోజాతాది పంచవక్రజ సరిగమ పధని స్వర సప్త స్వర విద్యాలోలం విదళిత కాలం విద్యాలోలం విదళిత కాలం విమల హృదయ త్యాగరాజపాలం విద్యాలోలం విదళిత కాలం విమల హృదయ త్యాగరాజపాలం నాద తనుమనిసం శంకరం నమామి మే మనసా శిరసా నాద తనుమనిసం 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 రామ కోదండ రమ రామ కళ్యాణ రామ రామ పట్టాభిరామ రామ రమయ్య రామ రామ సీతాపతి రామ నీవే గతి రామ నీకు మృక్కితి రాణి చేజిక్కితి రామ నీకెవరు జోడు రామ క్రీగంట చూడు రామ నేను నీవాడు రామ నాతో మాట్లాడు రామ నామామే మేలు రామ చింతనే చాలు రామ నీవు నన్నేలు రామ రాయడే చాలు రామ నీకొక్క మాట రామ నాకొక మూట రామ నీ పాటే పాట రామ నీ బాటే బాట రామ నేనెందైనను రామ నేరెంచలేను రామ ఎన్నడైనను రామ బాయగలేను రామ వీరజ రాజ ముఖచిత రాజ రామ సమాజ రక్షిత త్యాగరాజ రామ వీరజ రాజ రామ ముఖచిత రాజ రామ భక్త సమాజ రక్షిత త్యాగరాజ రామ కోదండ రామ రామ కళ్యాణ రామ పట్టాభిరామ రామ రమయ్య రామ రామ కోదండ రామ రామ రా పాడతావా దమ్మా దా దా ఏం పేరు పాపది ఉదయ ఉదయ ప్రకాప్ ఓకే ఓకే అంతే భగవంతుడి సేవ చేసుకోవటమే సంగీతం అంటేనే మనం ఇండైరెక్ట్గా మనం కాదు డైరెక్ట్గా అనుకున్నా కూడా భగవంతుడి సేవే షట్పీఠరూపిణి మాం పాహి రాజరాజేశ్వరీ పంచ షట్పీఠ
पीठरूपिणी मां पाहि श्री राजेश्वरी साक्षरी पांड्यकुमारी पंचदशाक्षरी पांड्यकुमारी पदुमनाभ सहोदरी पंचाशत्पीठरूपिणी मां पाहि श्री राजराजेश्वरी देवी जगजननी चिद्रूपिणी देवी जगजननी चिद्रूपिणी देवादिनुता गुरुगुहरूपिणी देवादिनुता गुरुगुहरूपिणी देशकाल प्रवर्धिनी महादेवमनुलासिनी अंजनी देवरागमुनि साप विमोचनि देवगांधार रागदोषिणी भावरागदावासिनी प्रिय फल प्रदायनि पंचाशत्पीठरूपिणी मां पाहि श्री राजराजेश्वरी నేర్చుకున్నావా క్లాసికల్ సరస్వతి వచ్చారా స్వామీజీ మామవతు శ్రీ సరస్వతి మామవతు శ్రీ సరస్వతి మామవతు శ్రీ సరస్వతి అంబ మామవతు శ్రీ సరస్వతి కామకోటి పీఠ నివాసిని మామవతు శ్రీ సరస్వతి కామకోటి పీఠ నివాసిని మామవతు శ్రీ సరస్వతి కోమలకర సరోజ ధృత వీణ కోమలకర సరోజ ధృత వీణ సీమాదీతవర వాగ్విభూషణ సీమాదీతవర వాగ్విభూషణ మామవతు శ్రీ సరస్వతి కామకోటి పీఠ నివాసిని మామవతు శ్రీ సరస్వతి రాజాదిరాజ పూజిత చరణ రాజీవనయన రమణీయ వదన రాజాదిరాజ పూజిత చరణ రాజీవనయన రమణీయ వదన సుజన మనోరథ పూరణ తుర నిజగళ శోభిత మణిమయహార సుజన మనోరథ పూరణ చతుర నిజగళ శోభిత మణిమయహార అజ భవవందిత వాసుదేవ చరణార్పిత సకల వేద స్వర మామవతు శ్రీ సరస్వతి కామకోటి పీఠ నివాసిని మామవతు శ్రీ సరస్వతి సరస్వతి సరస్వతి
ತಂದನಾನಪುರೇ ತಂದನಾನ ಭಳ ತಂದನಾನ ಭಳ ತಂದನಾನ ಭಳ ತಂದನಾನ ಬ್ರಹ್ಮಮೊಕ್ಕಟೇ ಬರ ಬ್ರಹ್ಮಮೊಕ್ಕಟೇ ಬರ ಬ್ರಹ್ಮಮೊಕ್ಕಟೇ ಬರ ಬ್ರಹ್ಮಮೊಕ್ಕಟೇ ತಂದನಾನಹಿ ತಂದನಾನಪುರೇ ತಂದನಾನ ಭಳ ತಂದನಾನ ಭಳ ತಂದನಾನ ಭಳ ತಂದನಾನ మీదగాయో నండకటే కడు పుణ్యుల పాపకర్మలను సరిగావ జడయు శ్రీ వెంకటేశ్వరు నామొకటే ఈశ్వరు నామొకటే తందనానహి తందనానపురే ತಂದನಾನ ಭಳ ತಂದನಾನ ಭಳ ತಂದನಾನ ಭಳ ತಂದನಾನ నిండార రాజు నిద్రించు నిద్రనొకటే అండనే బండ నిద్ర అదియునొకటే ఎండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే చండాలుడుండేటి సరి భూమి ఒకటే ఈ సరి భూమి ఒకటే ఈ సరి భూమి ఒకటే తందనానహి తందనానపురే తందనా ತಂದನಾನ ಭಳ ತಂದನಾನ ಭಳ ತಂದನಾನ ಭಳ ತಂದನಾನ ಭಳ ತಂದನಾನ ಭಳ ತಂದನಾನ ಭಳ ತಂದನಾನ భక్తులకు విజ్ఞప్తి, శ్రీవారు వచ్చినప్పుడు భక్తులకు విజ్ఞప్తి, శ్రీవారు వచ్చినప్పుడు లేచి ఇటు వేదిక దగ్గర రాకండి. ఎందుకంటే మీ కార్యక్రమమే అడ్వైస్తుంది. స్వామివారు వస్తున్నారు, దయచేసి వెంటనే ఉన్న జాగాలనే ఉండండి. మీరు లేచి ముందుకు రాకండి, కార్యక్రమం డిలే అయిపోతుంది. ప్రసాదాల తర్వాత ఈ క్రౌడ్ కూడా అలాగే ఉండండి. శ్రీవారు పిలిస్తేనే, ఎందుకంటే కార్యక్రమం ఇంపార్టెంట్. లేదా మీరంతా అక్కడ కూర్చోండి వెనక సైడ్, తర్వాత అటు నుంచి అట్లా వచ్చేయండి. ఇప్పుడైతే ప్రసాదం ఇచ్చేది ఉండదు, ఉట్టి కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. కండి మీరు ఇటు వచ్చి కూర్చోండి వెనుకకి. ప్రసాదం ఇప్పుడు కాదమ్మా, ఇప్పుడు దర్శనం కూడా ఇప్పుడు కాదు. కార్యక్రమం ఇది ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమం ఉంది, తర్వాత ఒక జానపద ఇది ఉంది, దాని తర్వాతనే జనరల్ పబ్లిక్కి. అప్పుడు శ్రీవారు పిలిస్తేనే ఇటు రావాల్సి వస్తుంది. అందరు అక్కడ కూర్చోండి, అక్కడ వెనక వేదిక దగ్గర రాకండి, అందరు అక్కడ కూర్చోండి. అటు ఎదురుగా కూర్చోండి, ఇక్కడ నిలబడకండి. వేదిక డయాస్ దగ్గర నిలబడద్దు. మోస్ట్ ప్రాబబ్లీ ఇక్కడ పక్కకే ఉంటారు, దర్శనం ఇస్తుంటారు. ఏమైనా ఉంటే చేయించి అక్కడ వస్తారు, అందుకే అది పెట్టాను. ఈ జోన్లో రాక ఆ బెంచ్ అవతల కూర్చోండి. ఈ ముందు కూర్చోండి, బెంచ్కి వెనుకకి. బాబు ఇక్కడ కూర్చోద్దు, బెంచ్కి. ఈ తాడు కట్టిన ఏరియాలు రాకండి, బెంచ్ వెనుకకి కూర్చోండి అందరు ప్లీజ్. ఇప్పుడు ఎవరు కలిసేది లేదు, ఇప్పుడు కార్యక్రమం డిలే చేయకండి. మీ వల్ల 4 గంటల కార్యక్రమం ఇప్పుడు లేట్ అయింది, ఎవరు నిలబడద్దు. సార్ ఈ కార్యక్రమం ఆర్గనైజ్ చేసే వాళ్ళు మాత్రం ఇక్కడ ఉండాలి, మిగతా వాళ్ళంతా అక్కడ ఉండండి. ఎవరు వేదికలో శ్రీవారి దగ్గర ఇప్పుడు రాకండి, కార్యక్రమం డిలే అవ్వద్దు మీ వలన. ప్లీజ్ అక్కడ కూర్చోండి సార్ ప్లీజ్. ఎవరు పరిచయాలు లేదు, కార్యక్రమం లేట్ అయింది. 4 o'clock కార్యక్రమం ఇంకా కాలేదు. ఆర్టిస్ట్ రెడీ ఉన్నారు నెక్స్ట్ ప్రోగ్రామ్కి. శ్రీవారిని చూసి వెంటనే లేచండి ప్లీజ్. ఉన్న జాలో జై జయశంకర్ చెప్పుకోండి. మనం ఎంత డిసిప్లిన్గా ఉంటే అంత అందరికి దర్శనాలు రో బై రో నేను అందరికి ప్రసాదం ఇప్పగలుగుతాను. నిన్న ప్రోగ్రామ్ లేచి వేదిక దగ్గర వచ్చారు, ఎవరు కనిపిస్తే వారికి ఇచ్చారు. అండ్ దెన్ అందరూ డిసప్పాయింట్ అయ్యారు. అందుకే ఇఫ్ యూ వాంట్ ఎవ్రీబడి టు గెట్ ప్రసాద్, విల్ మేక్ ఏ ఆర్డర్లీ డిసిప్లిన్ ఫాలో చేస్తాం.
మూలాంనాయ ఆదిశంకర పరంపరానుగత సర్వజ్ఞపీఠ కాంచీపీఠాధీశ్వరులు జగద్గురు శ్రీ 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 విజయేంద్ర సరస్వతి స్వామివారి దివ్య సన్నిధిలో ఈ సాయంకాలం మనందరం కూడా ఒక గ్రంథావిష్కరణ, ఆ తర్వాత కృష్ణరాయబార నాటకం ఈవేళ సాయంకాలం మనం చేసుకున్నటువంటి కార్యక్రమం. అందులో ప్రధానంగా కంచి శంకర భగవత్పాదులు కాలడి నుంచి కాంచీపీఠం వరకు ఎలా వచ్చారు, వారు భారతీయమైన ఆర్షమైనటువంటి ఒక సనాతన ధర్మానికి పాదు చేసి మోక్షపురి అయినటువంటి కంచిపీఠంలో శ్రీచక్ర ప్రతిష్టాపన చేసి 2600 సంవత్సరాలుగా ఒక చరిత్ర చెప్తూ ఉన్నా, దానికంటే ముందే ఏర్పడినటువంటి తొలి పీఠం కంచిపీఠం. అమ్మవారిని మహాత్రిపుర సుందరీదేవిగా, కామాక్షి అమ్మవారిగా ప్రతిష్టాపన చేసినటువంటి ఆ వైనాన్ని ఎందరెందరో అనేక విధాల ఆవిష్కరించి ఈ జగత్తుకి ఒక సాహిత్యాన్ని అందించారు. అది కంచి చరిత్ర, కంచి ఆచార్యుల వారి చరిత్ర, వారితో ముడిపడినటువంటి భక్తుల యొక్క చరిత్ర. ఈ సంకలనాన్ని తుములూరు మోహన్ సంకలనం చేసి ఇవాళ ఆ గ్రంథాన్ని జగద్గురు శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారి దివ్య కరకమలముల మీదుగా ఆవిష్కరించి ఈ జగత్తుకి అర్చన చేసుకుంటున్నారు, అర్పించుకుంటున్నారు. ఆ గ్రంథావిష్కరణ మహోత్సవానికి మీ అందరికీ కూడా ప్రేమపూర్వక సాదరపూర్వకమైన ఆహ్వానాన్ని పలుకుతూ జగద్గురువులకు ప్రణామం చేస్తూ వారిని గ్రంథావిష్కరణం చేయవలసిందిగా సవినయంగా మనస వచస శిరస తలచుకుంటూ వారిని ప్రార్థిస్తున్నాను. అది ఆ గ్రంథంలో ఉన్నటువంటి విషయాలు రచయిత సంకలనకర్త అయినటువంటి మోహన్, తూములూరు మోహన్ వారు మాట్లాడతారు. హర నమ పార్వతీపతయే, హర హర మహాదేవ. నిలబడండి, మీరు పక్కకి నిలబడండి, అక్కడ నిలబడండి, నిలబడండి. ముందుగా గురువందనం చేస్తూ వందే గురూణాం చరణారవిందే సందర్శిత స్వాత్మ సుఖావబోధే నిశ్రేయసే జాంగలికాయమానే సంసార హాలాహల మోహశాంత్యే. ఈ గురువులలో గురువునాం గురు అని శంకర భగవత్పాదుల గురించి చెప్పేటప్పుడు ఆచార్య పరంపరలో వారిని ఎలా స్తుతిస్తామంటే, శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం అని శంకర భగవత్పాదం మహా దివ్య స్మృతికి మరొకసారి ప్రాంజలి ఘటిస్తూ దైవాంశ సంభూతులైన మహాస్వామి వారికి సాంజలి బంధపూర్వకంగా నమస్కరిస్తున్నాను. మహాస్వామి వారు ఒక ప్రాంతీయతకు పరిమితం కాదు, వారు ఒక విశ్వగురువులు.
సమస్త సృష్టికి గురువుగా ఉండి తర్వాత నిజానికి ఒక వైదికమైన భారతీయమైన ఆర్ష్యమైనటువంటి ఒక సనాతన ధర్మాన్ని ఆ సేతు సీతాచలం కాలినడకన ప్రయాణించి మళ్ళీ ధర్మోద్ధరణ చేసినటువంటి మహా ఋషి మన ఆచార్యుల మూలాంనాయ సర్వజ్ఞ పీఠం కంచి కామకోటి పీఠం 68వ జగద్గురువులు శ్రీ పరమహంస పరివ్రాజకాచార్య వర్య పూజ్య శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు. ఆచార్య అంటే ఆచరించి చూపించిన వారిని ఆచార్య అంటాం. పరమాచార్య అంటే ఆచార్య స్థాయిని మించిన స్థాయి అది. అందుకే వారిని ఈ యావత్ భారత జాతి వారిని గుర్తించి అనుభవించి గౌరవించి ఆరాధించి వారిని మహాస్వామి అని కొనియాడారు. అటువంటి శ్రీమద్ పరమహంస పరివ్రాజకాచార్య వర్య శ్రీమద్ జగద్గురు శ్రీమద్ శంకర భగవత్పాదాచార్యాణం అధిష్టానే సింహాసనాభిషక్త శ్రీమద్ చంద్రశేఖరేంద్ర సరస్వతి సంయమేంద్రాణం అంతేవాసి వర్య శ్రీమద్ జయేంద్ర సరస్వతి సంయమేంద్రాణం తదంతేవాసి వర్య శ్రీమద్ శంకర విజయేంద్ర సరస్వతి శ్రీపాదానాం చరణారవిందయో సాష్టాంగ ప్రణామాన్. ఈనాడు ఏ జర్నీ ఫ్రమ్ కాలడి టు కామకోటి ఈ కథాంశం ఇలా కథాంశంగా రూపుదిద్దడానికి ప్రధానమైన కారణం మన జగద్గురువులే. ఇంతకుముందు 2022 ఫిబ్రవరి 14న కంచి కామకోటి పీఠం ఒరికే శతాబ్ది మణిమండపంలో అద్వైత సుధానిధి అనేటువంటి కథాంశం గిని అద్వైత గని అద్వైత సుధానిధి కథాంశాన్ని స్వామివారు తమ కరకమలం చేత నేను ఆ పుస్తక గ్రంథాన్ని ఆవిష్కరించుకునేటువంటి భాగ్యానికి నోచుకున్నాను. తర్వాత ఆ రోజు త్రికాల పూజ అయింది. రాత్రి ప్రదోష పూజ తర్వాత కూడా సాయంత్రం రాత్రి 10:30 వరకు ఉరికేలో ఉన్నాము. 10:30 తర్వాత స్వామివారు మళ్ళీ ఒకసారి మా తూములూరు కుటుంబాన్ని అందరితోనూ మళ్ళీ పిలిపించి మాట్లాడిన తర్వాత ఇది లార్జ్ నెంబర్ ఆఫ్ ఆడియన్స్కి తెలియాలి, దీన్ని ఇంగ్లీష్లో కూడా ట్రాన్స్లేషన్ చేస్తే అది ఎంతోమందికి తెలుస్తుంది ఉపకరిస్తుంది అనేటువంటి సదుద్దేశంతో స్వామివారు నన్ను ఆదేశిస్తే సంవత్సరం మీద 8 నెలల తర్వాత మళ్ళా ఏ జర్నీ ఫ్రమ్ కాలడి టు కామకోటి అనేటువంటి కథాంశంగా ఇవాళ రూపుదిద్ది జగదాచార్యుల యొక్క ఆశీర్వచనానికి నేను నోచుకున్నాను. దీంట్లో 78 చాప్టర్స్గా ఈ జర్నీ ఫ్రమ్ కాలడి టు కామకోటిని వివరించడం జరిగింది. ఈ చాప్టర్స్లో మాతృభూమి వైశిష్టం మనం మా స్పెషాలిటీ ఆఫ్ మదర్ ల్యాండ్ అంటే శంకరాచార్యుల వారి జననం ఎలా జరిగింది, ఎక్కడ జరిగింది, శంకరుల జననం నుంచి అపర శంకరులుగా ఉన్నటువంటి మన 68వ జగద్గురువుల యొక్క పూర్తి విశేషాలు అంటే శంకరం జగద్గురుం అద్వితీయం అద్వైతం ద బర్త్ ఆఫ్ మహాస్వామి చైల్డ్హుడ్ అండ్ ఎడ్యుకేషన్ మెనీ మోర్ మిరాకిల్స్ అండ్ ఇన్సిడెంట్స్ మీన్స్ సర్ప్రైజింగ్ ఇన్సిడెంట్స్ ఇన్ ద చైల్డ్హుడ్ డేస్ అండ్ ఉపనయనం అండ్ 66th పీఠాధిపతి చంద్రశేఖరేంద్ర సరస్వతి ద ఇంట్రడక్షన్ ఆఫ్ ద చంద్రశేఖరేంద్ర సరస్వతి and the thorough knowledge of Vedas of our Chandrasekharendra Saraswati Swami and 67 Pithadipati Mahadevendra Saraswati Swami Varu and the Trikalavedi, how the knowledge of the Mahaswami. So I described in the matter of he is the Trikalavedi and the pilgrimage tour from the Padayatra and also the Shastras, the understanding of the Shastras. There are so many things, so many good miracles I described in this particular journey so that నేను దీన్ని ఒక ప్రయాణంగా అభివర్ణించాను. నేను ఇది కాలడి నుంచి కంచి వరకు కామకోటి వరకు కూడా ఇది ఒక ప్రయాణంగా నేను దీన్ని అభివర్ణించి ఇంగ్లీష్లోకి జగదాచార్యుల యొక్క ఆదేశం మేరకు నేను ఇది ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చేయడం జరిగింది. ఆధారం ఈ విధంగా ఈ రోజున ఇటువంటి సత్కార్యాన్ని నేను గురువుగా తలిచేటువంటి విఎస్ఆర్ మూర్తి గారు అలాగే కంచి కామకోటి పీఠం శ్రీకారం గారు చల్లా విశ్వనాథ శాస్త్రి గారు వీళ్ళందరి ఆశీర్వచనం బలం చేత ఈ రోజున నేను ఈ కార్యక్రమాన్ని చేసుకోవడానికి ఒక
కామాక్షి అమ్మవారు ఇచ్చినటువంటి మహాస్వామి వారు ఇచ్చినటువంటి నాకు ఒక వరంగా నేను భావిస్తూ జగదాచార్యుల వారికి పాదాభివందనం చేసుకుంటున్నాను. ఒక చిన్న స్వామివారి నుంచి మా తల్లిదండ్రులు తూములూరి నరసింహారావు గారు, శ్యామకుమారి వారు స్వామివారి నుంచి పుస్తకాన్ని అందుకోవాలని నేను కోరుకుంటున్నాను. చాలా సంతోషం అండి, చాలా సంతోషం. నాన్న, అమ్మా, నాన్న, Jai Jai Shankara, Har Har Shankara. Request everyone to please be seated. Hello. Let the program start. Program మొదలవ్వనండి. ఇంతసేపు కూర్చున్న దయచేసి కూర్చోండి. కెమెరాలకి కొంచెం దయచేసి అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. దయచేసి ప్లీజ్ ఇక్కడ ఫ్రంట్లో నుంచి ఉంటే కూర్చుని వాళ్ళు ఎవరికి కనిపించవు ఏవి కూడాను. అలాగే నా పినతండ్రి తూములూరి సత్యనారాయణ శాస్త్రి, అన్నపూర్ణ దంపతులు. మా మేనత్త జానకి, మా పినతల్లి లలిత, పంచసహస్రావధాని మేడసాని మోహన్ గారు, పుస్తకం తీసుకున్న వాళ్ళు ఇటువైపు బయటకు వచ్చేసేయండి. తూములూరి సత్యనారాయణ శాస్త్రి గారు, జానకి మా మేనత్త, చెప్పాను మా అత్తగారు రమాదేవి గారు, వెంకటేశ్వరరావు గారి దంపతులు, డాక్టర్ పి వెంకట దుర్గాప్రసాద్ గారు దంపతులు, గోటేటి కుటుంబరావు గారు,